ప్రతి పార్ట్ని చిన్నది ఉన్న దాన్ని చాలా వివరంగా మాట్లాడితే చాలా అర్థమయ్యేలా చేయగలిగితే ఇప్పుడున్న వాళ్ళకి, ఎందుకంటే సంస్కృతంలో కానీ గ్రాంధికంలో కానీ ఇప్పుడు మాట్లాడితే అర్థం కాదండి. అలా అని ఇదేమంత పెద్ద ఇంపాసిబుల్ సబ్జెక్ట్ కాదు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఉపనిషత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయి, స్క్రిప్చర్స్ ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఒక సెట్ ఎగ్జాంపుల్స్ లాగా మనకి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే బయట కంగారు పడిపోవద్దు, లోపలికి వెళ్ళి ఇది వెతుక్కునే ప్రయత్నం కనుక చేయగలిగితే ఆన్సర్ చూడండి దానికి మన కళ్ళ ముందు వచ్చి నుంచుంటుంది విత్ ప్రూఫ్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. హ్యూమన్ బాడీ అంటే అంత సింపుల్ థింగ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా దీని మీద నాకు తెలిసి రాబోయే ఒక 20-30 ఎపిసోడ్కి ఇది టీజర్ ఏమో, పెద్ద టీజర్ ఈ ఎపిసోడ్. యాక్చువల్గా అసలు 108 ఉపనిషత్తులు మాట్లాడాలి, అండ్ శరీరం దాని యొక్క ఇన్బిల్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలిస్తే అసలు మనకి భయం అనేది అక్కర్లేదు. మన ఎమోషన్ ట్యాగ్ చేస్తున్నాం ప్రతి సిచ్యుయేషన్కి, బట్ సిచ్యుయేషన్ ఈజ్ డిఫరెంట్. మన భయాలు అన్ని లేకుండా అలా వదిలేస్తే, అబ్జర్వ్ చేయకుండా ఉంటే ఎమోషన్స్ తోటి అబ్జర్వ్ చేస్తే దాని ఉనికి అదే తీసుకెళ్ళిపోతుందండి. మనం రియాక్షన్ వల్ల దాన్ని మనం కాంప్లికేట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ.